హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు మీకోసం సాఫ్ట్గా క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. దీనికోసం ఒక 3 స్పూన్స్ వరకు నెయ్యి అనేది తీసుకున్నాను అనమాట. ఈ నెయ్యి ఇట్లా కరిగిన తర్వాత దీంట్లో ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ దీంట్లో వేసేసుకొని పచ్చివాసన అంతా పోయి సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉండండి. అడుగంటిపోయే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటూ ఉండండి చిన్నగా. నేను రోజు కొత్త వీడియోస్ మీకు పెట్టాలని ఉంటుంది, కానీ ఇంట్లో పనులన్నీ చేసుకొని మా బాబుతో పని కుదరక కొంచెం లేట్ అయిపోతూ ఉంది. కానీ మీకోసం ఏదో ఒకటి నేను చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. మీకు ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాను, మాకు వీడియోస్ ఇస్తూనే ఉంటాను నేను మీకు తప్పకుండా. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా అయిపోవాలన్నమాట. ఇలా దగ్గరకు వచ్చేయాలి. ఇలా కలుపుకుంటూనే ఉండండి. మీకు పచ్చివాసన పోయేది తెలుస్తుంది ఫ్రెండ్స్. అట్లా తెలిసినప్పుడు ఖచ్చితంగా దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోండి. పాలను ఒక పక్కన ఇలా మరిగించుకోండి. ఇలా మరిగించుకున్న తర్వాత ఈ పాలల్లో మనం ఇప్పుడు వేయించి పెట్టుకున్న క్యారెట్ మిశ్రమాన్ని మొత్తం దీంట్లో చిన్నగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటాము. చూసారు కదా, ఇలా చిన్నగా వేసుకొని కలుపుకుంటూ ఉందాము. నేను తప్పకుండా మీకోసం కొత్త రెసిపీస్ అయితే చేస్తానన్నమాట. చాలా చక్కగా చేసి చూపిస్తాను. మీకు తెలిసినవి కూడా నాకైతే షేర్ చేస్తూ ఉండండి, నాకు పెడతా ఉండండి, నాకు కామెంట్ చేస్తూ ఉండండి. ఇలా అయిపోయిన తర్వాత ఇవి మొత్తం వేసిన తర్వాత ఇలా దగ్గరికి రావాలన్నమాట. బాగా దగ్గరికి అయ్యేంత వరకు దీన్ని కలుపుతూ ఉండండి. కలిపిన తర్వాత దీంట్లో మీ టేస్ట్కి తగినట్టుగా షుగర్ అనేది యాడ్ చేసుకోండి. ఎక్కువ తింటారు కదా కొంతమంది, అట్లా అనమాట. చూసారు కదా, ఇదంతా షుగర్ అనేది వేసిన తర్వాత లాస్ట్లో ఈ కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది చక్కగా. నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది ఇది పిల్లలకు పెట్టడానికి కూడా. థ్యాంక్ యూ.